ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఆర్&బి ఇంజనీరింగ్ చీఫ్ గంగాధర్ నివాసంలో అనిసా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని గంగాధరం నివాసంలో ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో తనిఖీలు జరుపుతున్నారు. రాష్ట్ర అనిసా అధికారుల సహకారంతో గంగాధరం నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. గంగాధరం కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 10 ప్రాంతాల్లో అనిసా అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కడప, నెల్లూరు, చిత్తూరు, విశాఖలో తనిఖీలు జరుగుతున్నాయి. ఎం గంగాధరం వీరు ఆర్&బి డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ చీఫ్గా చేస్తున్నారు. అంటే ఆర్&బి డిపార్ట్మెంట్ హెడ్ అనమాట ఆంధ్రప్రదేశ్. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టుగా వీరి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద ఈరోజు సర్ప్రైజ్ సెర్చెస్ చేయడం జరిగింది. ఇతని ఇంట్లో ఒక 40 lakh క్యాష్ దొరికింది. అలాగే గుంటూరులో కాంట్రాక్టర్ బెనామీ అతని దగ్గర కూడా ఒక 42 lakhs క్యాష్ దొరికింది. అలాగే ఇతను 8 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి ఇతనికి. ఇక్కడ గుంటూరు కానీ హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో రామ్కి ఎన్క్లేవ్లో మొత్తం ఉన్నాయి. టోటల్ 2 crores ఇన్వెస్ట్మెంట్ మన కంపెనీస్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 27 lakhs. ఇంకా మిగతావి కూడా సుమారుగా ఒక డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం 8 కోట్ల వరకు వచ్చింది. అసెట్స్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇంకా సర్చెస్ జరుగుతున్నాయి. 5 లాకర్ కీస్ ట్రేస్ అయ్యాయి. అవి ఇంకా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే క్లియర్గా ఎంత అనేది తెలుస్తుంది. మొత్తము విశాఖపట్నం ఒక ప్లేసు, విజయవాడలో 3 places, అలాగే గుంటూరు ఒకటి, హైదరాబాదులో 11 places, నెక్స్ట్ బెంగళూరులో, చిత్తూరు, కడప ఈ ప్లేసుల్లో జరుగుతున్నాయి. బెంగళూరులో ఆయన రిలేటివ్ అంటే ఫాదర్ ఇన్లా సిటీ ఏవో ఫాదర్ ఇన్లా అక్కడ ఉన్నారు. ఆయన అక్కడ జాబ్ చేశారు. అక్కడ కూడా ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద అక్కడ కూడా సర్చెస్ జరుగుతున్నాయి. హైదరాబాద్లో రామ్కి ఎస్టేట్, రామ్కి అపార్ట్మెంట్స్ అక్కడ, అలాగే మెయిన్ హౌస్, అదర్ కుక్కట్పల్లి ఏరియా అదర్ ఏరియాస్లో కూడా జరుగుతున్నాయి. వీరి మీద గతంలో కూడా కంప్లైంట్స్ ఉన్నవి. అది ఆ ఇన్ఫర్మేషన్ మీదే మేము సోర్స్ డెవలప్ చేయడం జరిగింది. గోల్డ్ ఉంది. సుమారుగా ఒక 15 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్ సోఫార్ ఇంతవరకు ట్రేస్ అయింది. లాకర్స్ తెలిస్తే కానీ మనం ఎంతని క్లియర్గా చెప్పలేము. అది జరుగుతున్నదండి. ఇంకాను ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. సర్చెస్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అన్అకౌంటెడ్ క్యాష్ 42 lakhs బెనామీ దగ్గర దొరికింది. బెనామీ కాంట్రాక్టర్ దగ్గర నాగభూషణం విశ్వేశ్వరరావు, దే ఆర్ ఫ్రమ్ విజయవాడ. ఈయన కొన్ని కంపెనీస్ కూడా రన్ చేస్తున్నాడు. కంపెనీస్లో కూడాను 2 crores వరకు ఇన్వెస్ట్ చేశాడు ఈయన. మొత్తం టీమ్స్ 20 teams పార్టిసిపేట్ చేశాయి. మొత్తం త్రూఅవుట్ ఆంధ్ర, తెలంగాణ చేస్తున్నాం. 8 కోట్లు ఇంకా అవుతుంది కదా. ఇట్స్ గోయింగ్ ఆన్. వీ హ్యావ్ టు గివ్ లేటర్. మొత్తం కలిపి ఇప్పటి వరకు సాయంత్రానికి ఇంకా ఎంత ఉంటుందో తెలియదు. వీ హ్యావ్ టు గివ్ లేటర్. నెక్స్ట్ ఈవినింగ్ వీ హ్యావ్ టు గివ్. అంటే యాక్చువల్గా 1 crore 30 lakhs ఫ్లాట్ ఒక్కొక్కటి. మనం వీ హ్యావ్ టు సీ ద డాక్యుమెంట్ వాల్యూ.
ఇప్పుడు చెప్పిందంతా కూడా డాక్యుమెంట్ వాల్యూ ఓన్లీ 8 crores. లేదు, ఇతర ఉద్యోగులది ఇంకా అది రహదారులు సంబంధించి అవకతవకలు జరిగాయి ఆరోపణలు కూడా ఒక ఎంఆర్ఓ కూడా అతను డిమాండ్ చేసినట్టు. అవును, అది భీమిలి గతంలో కూడాను భీమిలి 6 lane రోడ్డు వేస్తున్న దాంట్లో కూడాను అవకతవకలు జరిగినట్టుగాను మీ ప్రెస్లోనే వచ్చింది. అప్పుడు ఎంఆర్ఓ దగ్గర కూడా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడాను జరిగినట్టుగా కాంట్రాక్టర్ ఈయనకి ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడాను తెలిసింది. అంటే గతంలో భీమిలి ఎంఆర్ఓ పైన జరిగిన ఏసీబీ రైట్స్ లో అనేక వివరాలు కాంట్రాక్టులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఆధారంగా లభించాయి. అయితే ఇప్పుడు భీమిలి వైజాగ్ రోడ్ లో కూడా ఇదే నాగభూషణం వర్క్ చేస్తున్నారు సార్ కాంట్రాక్ట్. ప్రస్తుతానికి ఒక డాక్యుమెంట్ వరకు మనం అసర్టైన్ చేయగలిగాము. సక్సెస్ జరుగుతున్నాయి, ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ప్రశాంత్ నగర్లో ఏమన్నా సార్ దొరికింది ఇక్కడ? ప్రశాంత్ నగర్లో మన ఫ్యాక్టరీ ఉన్నదా లేకుంటే హౌస్? ప్రశాంత్ నగర్లో ఉన్నాయండి, కొన్ని కంపెనీస్ పెట్టారు, ఇన్వెస్ట్ చేశారు, అవి చేస్తున్నారు. ఇదే కోజెంట్ అంటే అఫీషియల్గా ఒక ఆఫీస్ అని ఏం లేదు, లెటర్ వీ హ్యావ్ టు టెల్. మీరు 82లో జాయిన్ అయ్యారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. హైదరాబాదు, రంగారెడ్డి, అలాగే కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం అన్ని ప్రైమ్ ఏరియాస్లోనే వీరు ఉద్యోగం చేయడం జరిగింది. వీరి సొంత ఊరు పీలేరు, చిత్తూరు డిస్టిక్ట్. షార్ట్లీ రిటైర్ అయ్యే